Hey guys, welcome back to my channel, Nishkala Shetty. Yes, today is my 25th birthday. So welcome to my solo date. నేను ఇప్పుడు కెలీ టర్టన్స్కి వెళ్తున్నాను. లెట్స్ సీ ఈ జర్నీ 1 hour అనమాట. నేను ఇప్పుడే రైల్ స్టేషన్కి వచ్చాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. వస్తుంది ముందు ఇక్కడ ట్యాగ్ ఆన్ చేయాలన్నమాట. ఇది నా కార్డ్. Welcome aboard this Western Line service. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్షం పడుతుంది అనమాట. నేను వర్షం పడ్డ తడిచైనా వెళ్దామని డిసైడ్ అయ్యాను. బట్ లుక్ ఎట్ ద వ్యూ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ నాకు బస్ స్టాప్ దొరకడానికి 20 minutes పట్టింది. గాయ్స్ ఫైనల్లీ వచ్చేసాము. నీకు వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడ మొత్తం బీచ్ అనమాట. కెలీ టర్టన్స్ ఏమో ఇక్కడ ఉంది. ఇదంతా మిషన్ బే బీచ్ ఇక్కడ నుంచి అనమాట. మీకు అక్కడ స్కై టవర్ కనిపిస్తుందా? ఎంత బాగుందో చూడండి. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫ్రీగా ఎలాగెళ్ళాను అని అంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి, బర్త్డే రోజు ఎవరైనా ఈ సీ అక్వేరియం విజిట్ చేస్తే వాళ్ళకి ఫ్రీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫ్రీగా పంపించేశారు. కానీ అక్కడ చూసారు కదా, అడల్ట్కి అయితే $48.50 అంటే ఆల్మోస్ట్ 2500. ఇదంతా హిస్టరీ అనమాట. కెలీ టర్టన్స్ ఎలా ఫామ్ అయ్యింది, అప్పట్లో ఏం చేశారు అనేటివి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ వీళ్ళే ఫోటో తీస్తారు ఆ సీనిక్ దగ్గర. మనకి స్కాన్ చేస్తే మన ఫొటోస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా కళ్ళు అయితే ఇట్లా వెలిగిపోయాయి అనమాట ఫోటో తీస్తారు అని అంటే. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ పెట్టారనమాట. స్నో ఎఫెక్ట్ తోటి కొంచెం ఇలా ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది బ్రిడ్జ్. 360 degrees రొటేట్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇలాగా. దెన్ కమ్స్ మై ఫేవరెట్ థింగ్, పెంగ్విన్స్. నేను ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అంటే పెంగ్విన్స్ ఇంకా ఫ్లెమింగోస్ చూడాలి అని. ఫ్లెమింగోస్ జూలో చూసాను, బట్ పెంగ్విన్స్ అయితే ఫైనలీ ఐ గాట్ టు సీ. నా ఫేవరెట్ అనమాట పెంగ్విన్స్. ఎందుకంటే ఐ లవ్ ద వే దే వాక్. టింగ్ 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 అని నడుస్తాయి. నేను టీచర్ కదా, స్కూల్లో చిన్నపిల్లల్ని చూసేటప్పుడు వాళ్ళు కూడా అలానే నడుస్తారు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు పెంగ్విన్సే గుర్తొస్తాయి. నేను జూలో చూసాను, బట్ అది చాలా చిన్న పెంగ్విన్. మన బర్డ్ని చూసినట్టు ఎలా ఉంటుందో అలానే ఉండింది. బట్ ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ 20 minutes టైం స్పెండ్ చేశాను పెంగ్విన్స్ని చూసుకుంటూ. ఐ వాజ్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దెమ్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి అనేది మొత్తం ప్లానింగ్ నేను 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకోసమే యాన్యువల్ లీవ్ కూడా తీసుకున్నాను ఈరోజు. ఓకే, ఇప్పుడు నేను పెంగ్విన్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, పెంగ్విన్స్కి టీత్ ఉండవు. ఇదైతే వెరీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్. పెంగ్విన్ ఒక రోజులో 10,000 times పడుకుంటుందంట. అంటే ఒక్క న్యాప్ 4 seconds కూడా ఉండొచ్చు. ఒకసారి నిలబడి పడుకుంటాయంట, ఒకసారి పడుకొని, ఒకసారి ఏమో ఒక్క కన్ను మూసుకొని పడుకుంటాయంట. ఇప్పుడు మీకు చూపించే పెంగ్విన్స్ అయితే కింగ్ పెంగ్విన్స్. అన్నిటికన్నా పెద్దవి అయితే ఎంపరర్ పెంగ్విన్స్. యాక్చువల్గా పెంగ్విన్స్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యాయి అంటే ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ దగ్గరలో నుంచే. వరల్డ్ స్మాలెస్ట్ పెంగ్విన్ నేను ఆక్లాండ్ జూలో ఉన్నప్పుడు చూపించాను. న్యూజిలాండ్లో ఉంటుందన్నమాట. ఇలా ఒకటి కట్అవుట్ పెట్టారనమాట, మన తల పెట్టి ఫోటో తీసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే వెళ్ళా కదా, ఇదనమాట నా పరిస్థితి. ఇప్పుడు జెల్లీ ఫిష్ చూపిస్తాను. జెల్లీ ఫిష్ డార్క్లో గ్లో అవుతాయి. అండ్ యు నో వాట్, వాటికి బ్రెయిన్ ఉండదు, హార్ట్ ఉండదు, అండ్ ఐస్ కూడా ఉండవంట. ఈవెన్ బోన్స్ కూడా ఉండవు. తర్వాత ఇక్కడ ఒక ఫోటో బూత్ పెట్టారనమాట. $10 అంటే 500 rupeesకి మనము ఇలా ఫోటో బూత్లో పిక్చర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేది చాలా ఇంట్రెస్టింగ్ది. నేను వీడియోస్ చూసాను, బట్ ఈ దాంట్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ డివైజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. చేసి మనం ఒక యానిమల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి కలర్స్ ఇంకా లైఫ్ ఇవ్వాలి అనమాట. ఇలా మొత్తం కలర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రింగ్ మీ ఇంటూ లైఫ్ అని క్లిక్ చేస్తే ఎదురుగా ఉన్న పెద్ద స్క్రీన్లో మన టర్టిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దేర్ యు గో. ఇది నేను క్రియేట్ చేసిన టర్టిల్. అలా మనము ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా కదా. ఇవి చూడ్డానికి స్టింగ్రేజ్ లాగా ఉన్నా, ఇవి ఈగల్ రీస్ అనమాట. చిన్న చిన్నగా ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ మనము షార్క్ జోన్కి వచ్చేసాము. ఈ ఏరియాలో మనము షార్క్స్ని ఇంకా స్టింగ్రేస్ని చూడొచ్చు. కింద ఎస్కలేటర్ ఉంది కదా, దాని మీద నిలబడితే చాలు, జస్ట్ చూసుకుంటూ ఉండడమే. మొత్తం 360 degrees తిప్పుకొని వస్తుంది. ఈ టనల్లో చాలా స్టింగ్రేస్ ఉన్నాయి, ఇంకా షార్క్స్ ఉన్నాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో.
లోపల వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఏమైనా ట్రాష్ ఉన్నా అలా క్లీన్ చేస్తారు. ఇంకా ఫీడ్ కూడా చేస్తారు షార్క్స్కి, స్టింగ్రేస్కి కూడా. ఇన్స్టాగ్రామ్లో సీ లైఫ్ కెలీ టర్టిల్స్ అని ఉంటుంది, దాంట్లో ఎలా ఫీడ్ చేస్తారో కూడా చూపించారు. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. దేర్ యు గో, షార్క్స్ ఇంకా స్టింగ్రే అయితే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో చూడాలని ఉండే. మనకి డౌట్ రావచ్చు ఎందుకు స్టింగ్రేస్ ఇంకా షార్క్స్ ఒకటే దగ్గర ఉన్నాయి అని. ఎందుకంటే స్టింగ్రేస్ ఇంకా షార్క్స్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. వాటికి సేమ్ స్కిన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది వ్యూ అయితే. నేనైతే చాలా అలానే చూస్తూ ఉండిపోయా, క్యూట్గా ఉంది కదా. నేను స్టింగ్రేస్కి అయితే షార్క్స్ లాగా షార్ప్ టీత్ ఉండదు, కానీ సేమ్ ఫ్యామిలీ అనమాట. షార్క్ని చూసిన తర్వాత నాకు ఫస్ట్ గుర్తొచ్చిన సాంగ్ బేబీ షక్ చచ్చుడు బేబీ షక్ టిచ్చుడు. అఫ్ కోర్స్ నేను ఒక ప్రీ స్కూల్ టీచర్ని కాబట్టి నాకు అలాంటివే గుర్తొస్తాయి. ఇప్పుడు మీకు చూపించేది టచ్ పూల్ అనమాట. మనం చేతులు కడుక్కొని ఒకవేళ కావాలి అని అంటే అక్కడున్న స్టార్ ఫిషెస్ని టచ్ చేయొచ్చు. నేనైతే ట్రై చేయలేదు, బట్ వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ట్రై చేశారు. ఆమె చెప్పింది అవేమలా గ్రాస్ప్ చేసుకోదు, ఏం కాదు ట్రై చేయని, బట్ నేనైతే ట్రై చేయలేదు, నాకు భయం వేసింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసాము, సీ హార్స్ కింగ్డమ్. ఇక్కడ సీ హార్సెస్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీ యానిమల్స్ కూడా ఉన్నాయి, ఫిషెస్ లాంటివి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సీ హార్సెస్, చిన్నగా ఉన్నాయి చూడండి, అవే సీ హార్సెస్. ఇంకా దీని తర్వాత స్పైనీ సీ డ్రాగన్స్ చూసాను అనమాట. ఎలా ఉన్నాయో చూడండి, స్వీట్ పొటాటోస్ లాగా. ఇవి వచ్చేసి స్పైనీ సీ డ్రాగన్స్. అండ్ ఇవేమో కోరల్ రీవ్స్ అనమాట. ఇవి నార్మల్ రూట్స్ లాగా ఉంటాయి అని అనుకుంటాం, కానీ ఇవి కూడా లివింగ్ క్రియేచరే. ఓషన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కోరల్ రీవ్స్. దీంట్లోనే ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి కోరల్ రీఫ్స్లో. ఇదైతే చూడ్డానికి చాలా సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. ఇదే ఎండ్, మొత్తం చూసుకొని బయటకు వచ్చేసాను. Guys, this is my best experience ever. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఒకరి కోసం వెయిట్ చేయాలి అని అనుకుంటే అస్సలు వెయిట్ చేయకండి, ఒక్కరు వెళ్ళిపోండి. యూ హ్యావ్ వెరీ గుడ్ టైమ్. అండ్ రెయిన్బో మీకు అక్కడ కనిపించకపోవచ్చు, కానీ అక్కడ లైట్గా రెయిన్బో కనిపిస్తుంది అనమాట. కెలీ టర్టిల్స్కి అయితే వెళ్ళొచ్చాను. ఇంకొక 10 minutesలో బస్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 5 minutesలో మిషన్ బే బీచ్కి వెళ్ళొచ్చు. బీచ్కి వెళ్ళి ఒక 15 minutes అలా టైం స్పెండ్ చేసి అక్కడ మొబైల్పిక్లో ఐస్ క్రీమ్ ఉంటుంది, అక్కడ ఐస్ క్రీమ్ తినేసి మాల్కి వెళ్దాం అనుకుంటున్నా. సరే, ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే అనమాట. I have never experienced this. I am very, very happy. అక్కడి నుంచి బస్సులో వెళ్తే 5 minutesలో మిషన్ బే బీచ్ వచ్చేస్తుంది. I got my favorite ice cream. ఐస్ క్రీమ్ తినేసి కొద్దిసేపు ఉంటాను. ఇప్పుడు ఇంతమంది వర్షం పడింది కదా, చూడండి ఎంత సన్నీగా ఉందో ఇప్పుడు. నేనైతే ఈరోజు వర్షం పడ్డా ఏమొచ్చినా నా ప్లాన్ అస్సలు క్యాన్సిల్ చేసుకోవద్దు అనుకున్నా. somehow I'm very happy. Okay, this is the last video. నేను కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please don't forget to like, share and subscribe to my channel, Nishkala Shetty.